ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి బుధవారం యొక్క దినఫలాలకు స్వాగతం. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశిలో మనం గమనించినప్పుడు గురువు యొక్క స్థానాన్ని, అదేవిధంగా శని యొక్క స్థానాన్ని, రాహు కేతువుల యొక్క స్థానాన్ని గమనించినప్పుడు ఈ వారం ఈరోజు మీకు చాలా అనుకూలంగా కనబడుతూ ఉంది. గురువు చాలా వైభవంగా ఉన్నాడు కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి యువతీ యువకులకు వివాహ సంబంధాలు మాట్లాడుకోవడానికి చక్కని అవకాశం ఈరోజు. అదేవిధంగా మేషరాశి జాతకులకు వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు ఏమైనా ఆగిపోతే ఈ బుధవారం రోజున చక్కగా పరిపూర్ణమయ్యేటట్టు ఉంది. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు చక్కని వ్యాపార ధోరణి ఈరోజు కనబడుతూ ఉంది. కళాకారులకు ఈ బుధవారం రోజున మేషరాశిలో ఉన్నటువంటి వారికి చక్కని సన్మాన ఉత్సవాలు జరిగే అవకాశం ఉంది. తర్వాత మేషరాశిలో ఉన్నటువంటి మహిళలకు ప్రత్యేకంగా వీరికి కొంత అనారోగ్య పరిస్థితి కనబడుతూ ఉన్నది బుధవారం. కాబట్టి వైద్యుల యొక్క సలహా తీసుకోవడం అనేది, వైద్యులను సంప్రదించడం అనేది వారికి చెప్పదగ్గ సూచన. మరి ఈరోజు వారు భగవంతుని యొక్క విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మేషరాశి జాతకులకు బాగా ఉంటుంది. వృషభ రాశి జాతకులకు మిశ్రమ ఫలితాలు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. వారికి అనుకున్న విధంగా కొంతవరకు విజయాలు ప్రాప్తించే అవకాశం ఉంది. తర్వాత వివాహం కానటువంటి యువతీ యువకులకు వివాహ సంబంధాలు, చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి వివాహ సంబంధాలు దగ్గరికి అయ్యే సూచనలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా రైతులకు విత్తనాలతో కొంత జాగ్రత్తగా ఉండాలి. నకిలీ విత్తనాలు కొనే సూచనలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి సినీ కళాకారులు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ బుధవారం బుధుని యొక్క ఆధిపత్యం చాలా బాగా ఉంది కాబట్టి వారికి చాలా అనుకూలంగా ఉంది. మిథున రాశి బుధవారం రోజున వీరికి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి యువతీ యువకులకు కొంత మాట పట్టింపులతో గొడవలయ్యే సూచనలు కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కూడా కొన్ని పంటల కారణంగా నష్టాలు వాటిల్లే సూచన కూడా కనబడుతూ ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యాపారాలు చేయడం అవసరం. తర్వాత ముఖ్యంగా కళాకారులకు, ఈ మిథున రాశిలో ఉన్నటువంటి కళాకారులకు ఎంత కష్టపడ్డా కూడా గుర్తింపు అనేది లభించే విధంగా కనబడడం లేదు. వీరికి ఒక సూచన ఏమిటంటే, ఈ 11వ తేదీన నరసింహ జయంతి ఉంది కాబట్టి నృసింహస్వామి ఆరాధన, అదేవిధంగా 22వ తేదీన హనుమాన్ జయంతి వస్తూ ఉంది కాబట్టి హనుమంతుని యొక్క ఆరాధన చేస్తే వీళ్ళకు అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి జాతకులను గమనించినప్పుడు వీరికి చాలా చక్కగా ఉంది బుధవారం. అయితే బుధవారం కర్కాటక రాశికి ఘాతవారం కాబట్టి దూర ప్రయాణాలు చేయకూడదు. వాహనం పైన ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి కర్కాటక రాశి వారికి కొంత వాహన ప్రమాదాలు కూడా బుధవారం రోజున ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీరికి కుజగ్రహం కూడా 1వ స్థానంలో ఉంది కాబట్టి మానసిక పరమైనటువంటి ఆలోచనలతో శారీరక పరమైనటువంటి ఇబ్బందులు కలిగే సూచన ఈ బుధవారం రోజున కనబడుతూ ఉంది. అయితే మీరు ఈ బుధవారం రోజున చక్కగా ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భిక్షగాళ్లకు మీరు రొట్టెలు కానీ లేదా అన్న సంతర్పణ కానీ చేస్తే చాలా బాగా ఉంటుంది. సింహరాశి జాతకులకి బుధవారం అనుకున్నటువంటి పనులు సజావుగా సాగడం కొద్దిగా ఆలస్యం అయ్యేటట్టు కనబడుతూ ఉంది. సింహరాశి జాతకంలో ఉన్నటువంటి యువతీ యువకులకు ఈ యొక్క బుధవారం రోజున కొన్ని సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. మాట పట్టింపులతోటి గొడవలు కుటుంబంలో
తర్వాత భార్యాభర్తల మధ్య కూడా కొంత గొడవలు వచ్చే అవకాశం కనబడుతుంది. మరి సింహరాశిలో ఉన్నటువంటి కళాకారులకు చక్కని ప్రోత్సాహకరమైనటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఒక చక్కని వార్త కనబడుతూ ఉంటుంది. సింహరాశి జాతకులు బుధవారం రోజున వీలైనంత వరకు దైవ దర్శనం చేసుకుంటే వారికి బాగా ఉంటుంది. కన్యారాశి జాతకులను గమనించినప్పుడు ఈ బుధవారం రోజున వీరికి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. అనుకున్నటువంటి పనులు విజయవంతమవుతూ ఉంటాయి. నూతనంగా ఏదైనా వ్యాపారం కానీ ఏదైనా రియల్ ఎస్టేట్ కానీ ప్రారంభం చేయాలనుకునే వాళ్లకు చక్కని అవకాశంగా ఈ వారం చెప్పుకోవచ్చు. అయితే కన్యారాశిలో ఉన్నటువంటి యువతీ యువకులకు వివాహ సంబంధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కన్యారాశిలో ఉన్నటువంటి వారికి ఒక సూచన ఏమిటంటే, మీకు శని భగవానుడు చక్కగా లేడు కాబట్టి మరి రాత్రిపూట ప్రయాణాలు తగ్గించుకోవడం క్షేమకరం అని చెప్పేసి చెప్పబడుతూ ఉంది. తులారాశి జాతకులకు ఈ వారం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. మరి ఆరోగ్యరీత్యా బాగానే ఉంటుంది, కానీ ఉద్యోగం పొందాలనే కోరిక ఏదైతే ఉందో అది కొంతవరకు నిరాశపరిచే అవకాశాలు ఉన్నాయి. పట్టుదలతోటి పనిచేయాలి. విద్యార్థులు విదేశాలకు వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా పట్టుదలతో కృషి చేస్తే విజయం పొందుతూ ఉంటారు. తర్వాత మరి తులారాశిలో ఉన్నటువంటి జాతకులకు కొంత సామాజిక సంబంధమైనటువంటి బాధ్యతలు పెరుగుతూ బాధ్యతలు. తర్వాత తులారాశి జాతకంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఈ బుధవారం చాలా అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులను గమనించినప్పుడు చాలా చక్కని ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. వీరికి బుధగ్రహము గురుగ్రహము చాలా అనుకూలంగా ఉంది. తర్వాత వీరికి మరి కేతువు అదేవిధంగా రాహుగ్రహాలు మాత్రం కొంత అననుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీ మీద చాలా నరదృష్టి ప్రభావం ఈ బుధవారం రోజున కనబడుతూ ఉంది. కాబట్టి నవగ్రహాలకు సంబంధించినటువంటి పారాయణం చేసుకోవడం ఈరోజు మీకు ఉత్తమంగా కనబడుతూ ఉంది. ధనుస్సు రాశి జాతకులకు ఈ వారం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కొంత ఈ బుధవారం రోజున మీకు ముఖ్యంగా గర్భ సంబంధమైనటువంటి కొన్ని ఎఫెక్ట్స్ కనబడుతూ ఉన్నాయి. వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమమని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు ఒక మంచి శుభవార్త వినే అవకాశం కూడా మీకు కనబడుతూ ఉంది. పట్టుదలతోటి కృషి చేస్తే విద్యార్థులు సాధిస్తూ ఉంటారు ఈ యొక్క బుధవారం రోజున. మకర రాశి జాతకులకు చాలా వైభవంగా ఈ బుధవారం ఉంది. వారికి గురుగ్రహము బుధగ్రహము చాలా అనుకూలంగా ఉంది. తర్వాత సమాజంలో మీరు తీసుకునే నిర్ణయాలకు గౌరవం లభిస్తూ ఉంటుంది. కళాకారులకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ బుధవారం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ మకర రాశిలో ఉన్నటువంటి జాతకులకు ఒక సూచన ఏమిటంటే, మీరు బుధగ్రహం యొక్క శ్లోకాన్ని 11 సార్లు పఠించుకోవడం ఈరోజు ఉత్తమంగా చెప్పబడుతూ ఉంది. కుంభరాశి జాతకులకు ఈ వారం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. వీరికి గురువు అననుకూలంగా ఉన్నాడు కాబట్టి, అదేవిధంగా బుధుని యొక్క స్థితి కూడా చక్కగా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొంతవరకు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఎదురు చూస్తున్నటువంటి విషయాలు కొంత నిరాశజనకంగా కనబడుతూ ఉంటాయి. కానీ మీకు ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఏమిటంటే, కుంభరాశి జాతకులకు మరి రాహుకేతువుల యొక్క దృష్టి వైభవంగా ఉంది కాబట్టి మీకు కొంతవరకు మీకు ఉన్నటువంటి జ్ఞానం అనేది ఈ బుధవారం రోజున ఉపయోగపడుతూ ఉంటుంది. మీరు ముఖ్యంగా బుధగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని చదువుకుంటే బాగా ఉంటుంది. మీనరాశి జాతకులను గమనించినప్పుడు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. వీరికి అనుకోనటువంటి కొంత మానసికపరమైనటువంటి విషయాలలో కొంత అలజడి ఉంటుంది. కుటుంబపరమైనటువంటి గొడవలు కొంతవరకు ఉంటాయి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య పరిస్థితి కొంతవరకు మీకు బాధ పెట్టే విధంగా ఉంటుంది. లయకారుడైనటువంటి శివుని యొక్క ఆరాధన ఈరోజు మీరు చేసుకోవడం ఉత్తమంగా
చెప్పబడుతుంది. మరలా రేపటి రోజున ఏబిఎన్లో గురువారం యొక్క ఫలితాలను మనమంతా విందాం.